కానిస్టేబుల్ను దారుణంగా హత్య చేసిన పాత నేరస్తుడు రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. నిజామాబాద్ ఆసుపత్రి వీధుల్లో ఉన్న గార్డ్ తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు. నిన్న తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరిన రియాజ్ ఆసుపత్రి నుంచి తప్పించుకుని వీధుల్లో ఉన్న గార్డు తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. తెలంగాణలో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ నిన్న పోలీసులకు చిక్కాడు. నిందితుడు రియాజ్ అరబ్ను పట్టుకునేందుకు 8 మంది స్పెషల్ టీంలను రంగంలోకి దింపారు. పోలీసుల సర్చ్ ఆపరేషన్ను పసిగట్టిన నిందితుడు రియాజ్ సారంగపూర్ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఓ లారీ క్యాబిన్లో దాక్కున్నాడు. అక్కడి నుంచి మరో చోటికి తప్పించుకునే క్రమంలో బైక్పై వెళుతోన్న ఆసిఫ్ అనే మరో యువకుణ్ణి లిఫ్ట్ అడిగాడు. రియాజ్ను గుర్తుపట్టిన ఆసిఫ్ పట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో రియాజ్ ఆసిఫ్పై కత్తితో దాడి చేశాడు. పెనుగులాటలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఘటనా స్థలికి సమీపంలోనే పోలీసులు రియాజ్ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి కూడా తప్పించుకునే ప్రయత్నంలో పోలీస్ కాల్పుల్లో మృతి చెందాడు. రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సునీల్, ఎటకెళ్లకు రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు. మొన్నటి నుంచి చూసినట్టయితే రియాజ్కు సంబంధించింది అంటే అంతకుముందు ఒక ఆటోమొబైల్ అఫెండర్గా లేకుంటే చైన్ స్నాచింగ్లా దొంగతనాల వాటెవర్ 40 కేసుల వరకు రియాజ్పై ఉన్నాయి. అయితే అప్పటి వరకు కేవలం చిల్లర దొంగగానే రియాజ్ను చూశారు. ఈ నేపథ్యంలో రియాజ్ కోసం వెతుకులాట మొదలైన సందర్భంలో రియాజ్ని దొరకబట్టడం, ఆ తర్వాత కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసి హత్య చేసిన తర్వాత రియాజ్కు సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. రియాజ్ 2 రోజుల పాటు పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకున్న పరిస్థితి. నిన్న దొరికిన తర్వాత కూడా అదే అంటే దొరికే క్రమంలో కావచ్చు, నిన్న కావచ్చు, ఈ రోజు కూడా కావచ్చు, ఆసుపత్రిలో పెద్దగా తీవ్రమైనటువంటి గాయాలేం కాలేదు. కొన్ని గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి రియాజ్ యాక్టివ్గానే ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఏఆర్కు సంబంధించినటువంటి గార్డ్స్ను పెట్టారు. ఒకవేళ అంటే పోలీస్ కస్టడీలో ఉన్నవాడైనా లేకుంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నవాడైనా వాళ్ళకి ఆసుపత్రిలో ఉన్న సందర్భంలో గార్డ్స్ను పెడతారు. అంటే ఆ అఫెండర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ హిస్టరీని బట్టి జనరల్గా 1-2 ఉంటారు గార్డ్స్, కానీ నాకు 3-4 గార్డ్స్ని పెట్టారు. ఆ వార్డ్ లోపల, వార్డ్ బయట ఇట్లా పెడతా ఉంటారు. సో ఈ నేపథ్యంలో ఏదో అవసరం కోసం పిలిచినట్టు చేసినటువంటి రియాజ్ వచ్చినటువంటి అంటే ఆయన అవసరాన్ని తీర్చేందుకు వచ్చినటువంటి కానిస్టేబుల్ దగ్గర నుంచి వెపన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ వెపన్ లాక్కునే ప్రయత్నంలో ఇద్దరితో పెనుగులాట జరిగింది. ఈ నేపథ్యంలోనే సెల్ఫ్ డిఫెన్స్ కోసం అక్కడున్న మరో జవాన్ కాల్పులు ఫైర్ ఓపెన్ చేశాడు. బుల్లెట్స్ తగిలాయి అనేది చెప్తా ఉన్నారు. ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ రావాల్సింది, కానీ మొత్తానికి రియాజ్ మాత్రం ఆసుపత్రిలోనే మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది. ఎన్కౌంటర్ అనుకోవచ్చు, కాల్చారనుకోవచ్చు, సెల్ఫ్ డిఫెన్స్లో చేశారని అనుకోవచ్చు. ఎందుకంటే రియాజ్ 2-3 రోజులుగా జరుగుతున్న పరిణామాలు రియాజ్ మైండ్ సెట్ ఎలా ఉంది, ఒక సైకోలా మారాడు అనేది మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. పట్టుకునేందుకు వెళ్ళినటువంటి పోలీస్ని 30 అఫెన్సెస్లో ఉన్నవాడు పోలీసుల కళ్ళు కప్పి ఎన్నో రోజులు తిరగలేడు. ఒకవేళ అప్పుడు తప్పించుకున్నా మరో దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా కొంచెం అంటే జనరల్ మైండ్ సెట్, మామూలు మైండ్ సెట్ ఉన్న క్రిమినల్స్ ఏం చేస్తారంటే పోలీసులను బతిమిలాడుకోవడం, ఇది ఇంకోదో చేసి వెళ్ళి అరెస్ట్ తప్పదంటే జైలుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. కానీ ఒక నోటోరియస్ క్రిమినల్ లాగా బిహేవ్ చేసి, అంతేకాకుండా ఒక సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అయిన వ్యక్తిలా, లేకుంటే సమాజం పట్ల, చట్టం పట్ల, పోలీస్ వ్యవస్థ పట్ల లెక్కలేనితనంతో కత్తితో తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తి కానిస్టేబుల్ చంపుతున్నాననే కనీస పరిజ్ఞానం లేకుండా, కనీస అవగాహన లేకుండా, ఆ మైండ్ సెట్ లేని సందర్భంలో ఆయనను కానిస్టేబుల్ ప్రమోద్ని పొడిచి చంపిన పరిస్థితి. ఆ తర్వాత కూడా పట్టుకునే ప్రయత్నం జరిగినప్పుడు అక్కడి నుంచి పారిపోయి 2 రోజుల పాటు 8 టీంలు రియాజ్ కోసం తిరిగినప్పుడు రియాజ్ ఎక్కడో షెల్టర్ తీసుకున్నాడని, లేకుంటే సారంగపూర్ పరిసర ప్రాంతాలలో ఉన్నాడని, జిల్లా దాటిపోయాడని, రాష్ట్రం దాటిపోయాడని చాలా వార్తలు రావడం, ఒక్కసారిగా నిజామాబాద్ పోలీసులు ఇటుపక్కల జిల్లాల పోలీసులను అలర్ట్ చేయడం, 8 టీంలు ఫామ్ చేసిన తర్వాత దూరం ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే దగ్గరే ఉన్నాడు అని అనుకున్నారు. అయినప్పటికీ మ్యాక్సిమం అంటే ఒక 1.5 డే పోలీసులకు తిరగకుండా రియాజ్ మేనేజ్ చేయగలిగాడు. సో దూరమే వెళ్ళలేదు. సారంగపూర్ పరిసర ప్రాంతాల్లో ఒక లారీ క్యాబిన్లో
అంటే పాడుపడ్డ లారీ, అంటే ఖరాబ్ అయినటువంటి లారీ ఏదైతే రోడ్డు పక్కన అబండెడ్ వెహికల్ ఉంటుందో ఆ వెహికల్లో షెల్టర్ తీసుకున్నట్టు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి. పోలీసుల రాకను అబ్జర్వ్ చేసి ఆయన ఒక వెహికల్ లారీలోకి వెళ్ళి దిగి ఒక వెహికల్ని లిఫ్ట్ అడగడం, ఆ లిఫ్ట్ అడిగినటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి పైన కూడా దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. అంటే మొదట కానిస్టేబుల్ పై దాడి చేశాడు, ఆ తర్వాత పరారయ్యాడు, మళ్ళీ లిఫ్ట్ ఇచ్చినటువంటి వ్యక్తిని, ఆసిఫ్ అనే వ్యక్తిని ఆయన పైన కత్తితో దాడి చేశాడు. సో కత్తి క్యారీ చేస్తూ ఉన్నాడు, వెంబడి వెపన్ ఉంది అనేది మాత్రం మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత గాయాల పాలైనప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు కొంచెం కూడా రిగ్రెట్గా ఫీల్ కాలేదని పోలీసులు చెప్తున్నారు. తప్పు చేశాననే భావనతో అసలే రియాజ్ లేడు, ఆయన అంటే ఒక సెపరేట్ మైండ్ సెట్లో ఉన్నాడు ఆ మనిషి. ఒక పెద్ద క్రిమినల్ కావాలన్నా, ఐడెంటిటీ కోసమా, లేకుంటే ఏమో కానీ ఒక పోలీసును చంపాను అనే పశ్చాత్తాపం ఆ మనిషిలో కొంత కూడా కనిపించలేదనేది పోలీసు అధికారులు చెప్పారు. నిన్న పెనుగులాట సందర్భంలో కూడా పోలీసులకు నిజంగా చెప్పాలంటే ఎన్కౌంటర్ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని పెద్దగా అంటే ఎన్కౌంటర్ అనే ఉద్దేశం లేనట్టు అయితే నిన్నటి వరకు అయితే కనిపించింది. రీజన్స్ ఏమైనా కావచ్చు, అది ఉన్నతాధికారుల నుంచి అప్రూవల్ రాలేదా, గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వలేదా, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఇది అనేది అంటే ఈ ఎన్కౌంటర్ అనేది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ యూనిట్ ఆఫీసర్, ఆ జిల్లా ఎస్పీ పైన వాళ్ళ నుంచి అప్రూవల్ రావాల్సి ఉంటుంది. ఇంకేది ఉంటే ఇది లీగల్ కాదు కాబట్టి దీనిపైన డిస్కషన్ పెద్దగా ఉండదు. కానీ నిన్న జరిగిన పరిణామాల తర్వాత పోలీసులు ఇంకా అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి అధికారులు తీవ్ర నిరుత్సాహంతో ఉన్నారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ని చంపినప్పటికీ ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవట్లేదు, కేవలం అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తే ఇంకో 45 రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో, 4 నెలలకో బెయిల్ పైన బయటకు వస్తాడు. ఇది ఇలా జరిగిపోతుంది. పోలీస్ పైన దాడి చేసినటువంటి వాటిని వదిలిపెట్టద్దనే ఒక మెసేజ్ రావాలనే ఉద్దేశంతో కింది స్థాయి సిబ్బంది జనరల్గా అంటే కానిస్టేబుల్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ వరకు ఆ ఒపీనియన్ ఉంది. అంటే సీనియర్ ఆఫీసర్స్ కూడా ఉండింది, కానీ ఎన్కౌంటర్ అనేది మళ్ళీ రేపు ఎన్కౌంటర్ చేసినట్టయితే అది లీగల్ కాదు, దాన్ని ఎన్కౌంటర్గా అంటే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేశామనో, ఆత్మరక్షణ కోసం చేశామనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కేసెస్ మనం రీసెంట్లీ చూసినాం. వికారుద్దీన్ లాంటి వ్యక్తి ఎన్కౌంటర్ అయినప్పుడు కూడా పోలీస్ అధికారులు ఆ మచ్చ నుంచి బయటికి పడడానికి చాలా ఇబ్బంది అయింది. ఆ తర్వాత దిశకు సంబంధించిన అంశం చూసాం, సీనియర్ ఆఫీసర్లు కూడా దాంట్లో ఎంక్వైరీ ఫేస్ చేయాల్సి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటిది మరి అది ఫ్యాబ్రికేటెడా, లేకుంటే నిజంగానే ఎన్కౌంటర్ జరిగిందా ఏంటి అనేది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. కానీ మొత్తానికైతే పోలీసు కాల్పుల్లో మాత్రం రియాజ్ చనిపోయాడు. రియాజ్కు ఉన్నటువంటి మైండ్ సెట్ ఖచ్చితంగా క్రిమినల్ మైండ్ సెట్ ఉంది. వ్యక్తుల మీద దాడి చేసే అవకాశం ఉంది, వెపన్ లాక్కునే అవకాశం పుష్కలంగా ఉంది. ఎందుకంటే 3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు నిజంగానే ఒక ఇన్నోసెంట్ అయితే కాదు. గతంలో అఫెన్సెస్ ఉన్నాయి, 40 దొంగతనాలు ఉన్నాయి, పోలీసును హత్య చేసిన ఉంది, పోలీసుతో వెనుక కూర్చున్న వ్యక్తి పైన కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత రోజు కూడా పోలీసులను నుంచి తప్పించుకునేందుకు అడ్డుకున్నటువంటి ఆసిఫ్ అనే వ్యక్తి మీద దాడి చేశాడు. సో దాడులు చేయడం కత్తితోనా, వెపన్తోనా, ఏదో దాడి చేసే మైండ్ సెట్తోనే అయితే ఉన్నాడు. కాబట్టి పోలీసులను కూడా ఈరోజు పోలీసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడనడంలో పెద్ద ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏం కనిపించట్లేదు. సో ఈ నేపథ్యంలో ఈ వెపన్ లాక్కునే స్నాచ్ చేసే ప్రయత్నం చేశాడు. వెపన్ లాక్కునే ప్రయత్నం చేసినప్పుడే ఈ ఫైర్ ఓపెన్ చేశారని చెప్తున్నారు. కాబట్టి రియాజ్కు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ పైన ఇంకా పోలీస్ వ్యవస్థ నుంచి స్పష్టమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. రియాజ్ని ఎన్కౌంటర్ చేయాలంటే చాలామంది డిమాండ్ చేసిన పరిస్థితి. ఈవెన్ నిజామాబాద్ నుంచి కూడా చాలామంది ఎందుకు వాడిని వదిలిపెట్టాలి, అట్లాంటి క్రిమినల్స్ని వదిలిపెట్టద్దు, పోలీసులపై దాడి చేసి చంపాడు, రేపు సామాన్య ప్రజలపైన కూడా దాడి చేస్తారు, చిన్న దొంగతనాలు చేసినప్పటి నుంచే ఆయన కంట్రోల్ చేసి పరిస్థితి రాకుండా ఉండేది అని చాలా రకాల డిఫరెంట్ స్టేట్మెంట్స్. ఏదైనా ఫైనల్గా ఎన్కౌంటర్ అనేది చేయాలి, చంపేయాలి. జనరల్గా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు జనాల నుంచి వచ్చేటటువంటి స్టేట్మెంట్ ఎట్లా ఉంటుందంటే సేమ్ ఇదే, అట్లాంటి వాళ్ళను ఉంచొద్దు, ఉరి తీయాలి, చంపేయాలనే స్టేట్మెంట్స్ వస్తాయి. కాబట్టి అట్లనే వచ్చాయి. రియాజ్కి ఎక్కడ సింపతి అయితే రాలేదు. కానీ మరి ఎన్కౌంటర్ తర్వాత డెఫినెట్గా ఏదో ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్లను చూడొచ్చు. సైబరాబాద్లో ఒకటి జరిగింది, రాజు అనే ఒక స్నాచర్ని ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి ఉంది. అప్పుడు పెద్దగా ఏమీ వ్యతిరేకత రాలేదు. కానీ ఆ తర్వాత దానికి ముందు జరిగినటువంటి మనం అనుకున్నటువంటి ఎన్కౌంటర్లలో చాలాసార్లు మానవ హక్కులు గుర్తుకొచ్చాయి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వచ్చింది, హక్కుల సంఘాలు మాట్లాడాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ మాట్లాడే అవకాశాలు లేకపోలేదు. కానీ ఇప్పటికైతే ఆ రియాజ్కు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ అనేది నిజామాబాద్ ప్రజలను అయితే కొంత సాటిస్ఫై చేసిందని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ పోలీస్ వ్యవస్థలో ఉన్నటువంటి కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉంటారో, మీకేమైనా జరిగితే ఇలాంటి పరిణామం ఉంటుంది, ఇలాంటి ఆన్సర్ ఉంటుందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కానీ మరి దీన్ని ఎట్లా ఆన్సర్ చేస్తున్నారు పోలీసులు ఎలా ఎన్కౌంటర్ జరిగిందని
సునీల్, రియాజ్ ఎన్కౌంటర్ కి సంబంధించి డీజీపీ స్పందించినట్లుగా తెలుస్తోంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏమన్నా మీ దాకా వచ్చిందా? ఇంకా డీజీపీకి సంబంధించినటువంటి స్టేట్మెంట్ రావాల్సి అయితే ఉంది, రావచ్చు, వచ్చే అవకాశం అయితే ఉంది. సో అంటే దీనిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సిన అవసరం అయితే ఉంది. దీనిపైన కన్ఫర్మ్ చేసుకున్నాక చెప్దాం. అయితే ఈ ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి అంశంలో మాత్రం అంటే పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూసినట్టయితే ఈ ఎన్కౌంటర్ అనేది ఫ్యాబ్రికేటెడ్ ఏం కాదు, దీని ద్వారా అంటే సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా చేసినామని అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓకే సునీల్.